నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి మోడీ గారు రీసెంట్గా ఒక పథకం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క పథకం యొక్క పేరు ఏంటంటే సుభద్ర అన్నమాట. ఈ సుభద్ర స్కీమ్ అనగానే మనం అర్థం చేసుకోవచ్చు, ఇది ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం. మహిళల యొక్క ఆర్థికంగా ఎదగడం కోసం ఈ పథకం అనేది ఇవ్వబడింది. మోడీ గారు లాంచ్ చేశారు కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పథకాల పేర్లు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సుభద్ర స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని లాంచ్ చేసింది మన పిఎం మోడీ గారు. దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. మోడీ గారు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఈ పిఎం సుభద్ర స్కీమ్ ఏదైతే ఉందో అది ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది అనమాట. దీని ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నియర్లీ 1 కోటి మంది మహిళలకి లభించబోతుంది. అంటే దీనివల్ల ఉపాధి కల్పన జరుగుతుంది, వాళ్ళకి ఆర్థికంగా కొంత సహాయము చేయూత కూడా లభించబోతుంది అనమాట. సుభద్ర స్కీమ్ ఏదైతే ఉందో అది మహిళల కోసం ప్రత్యేకంగా ఉంచబడినటువంటి పథకం. అండ్ దీనికి ఎవరు అర్హులు అంటే ఈ పథకాన్ని పొందాలంటే వాళ్ళ యొక్క వయసు ఏదైతే ఉందో అది 21 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉండాలి. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఎంత అమౌంట్ ఇవ్వబడుతుంది అంటే మొత్తం మీద ఒక 50,000 రూపాయల వరకు ఇవ్వబడతాయి అనమాట. 50,000 రూపాయలు ఒకేసారి కాదు, 5 సంవత్సరాల కాలానికి ఇస్తారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ జరుగుతుందో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2028-29 ఆర్థిక సంవత్సరం వరకు ఈ యొక్క అమౌంట్ అనేది విడతల వారీగా ఇవ్వబడుతుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేసి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అనమాట. ఈ 10,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా 2 విడతలుగా ఇస్తారు. అంటే సంవత్సరంలో 2 సార్లుగా 5,000 రూపాయలుగా ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ఆ యొక్క వినియోగించుకునేటువంటి మహిళల యొక్క బ్యాంక్ ఖాతాలోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్గా డైరెక్ట్గా వారి ఖాతాలోకి అందించబడుతుంది అనమాట. ఏ రాష్ట్రంలో సుభద్ర స్కీమ్ అనేది కూడా ఇంపార్టెంట్. సుభద్ర స్కీమ్ వచ్చేసి ఒడిశా రాష్ట్రంలో స్టార్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ మహిళల యొక్క ఆర్థిక ప్రగతి కోసం. నెక్స్ట్ వన్ ఇక్కడ నీతి ఆయోగ్ వాళ్ళు కొత్తగా ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటి ఆ ప్రోగ్రామ్ అంటే ఎడు సిటీస్ అనమాట. ఎడు సిటీస్ ఏదైతే ఉందో అది అన్ని దేశంలో ఉన్నటువంటి చాలా మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని నీతి ఆయోగ్ భావిస్తుంది. బట్ ప్రజెంట్ ఫస్ట్ టైం అయితే ముంబైలో స్టార్ట్ చేసింది అనమాట. ముంబైలో ఎవరైతే పెద్ద చదువులు చదువుకుంటారో హైయర్ ఎడ్యుకేషన్లో ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ని బెటర్గా మార్చడం కోసం ముంబై నగరంలో ఎడు సిటీస్ అనేటువంటి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారంటే నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతుంది అనమాట. అసలు ఏం చేస్తారు ఎడు సిటీస్ అంటున్నారు, ఎడ్యుకేషన్కి సంబంధించింది అంటే విద్యకి సంబంధించిన విషయం అని అర్థమవుతుంది. ఏ విధంగా మార్చబోతున్నారు అంటే విద్యా సంస్థల యొక్క రూపాన్ని ఏమైనా మార్చబోతున్నారా, ఇది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఎడు సిటీస్ ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఇది ఎందుకోసం ఎవరు స్టార్ట్ చేశారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. నీతి ఆయోగ్ వాళ్ళైతే ఇప్పుడు ఎడు సిటీస్ అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని ద్వారా ముంబై నగరంలో ఉన్నటువంటి మెట్రోపాలిటన్ రీజన్ అంటే మెయిన్ ఏరియా ఏదైతే ఉందో ముంబై నగరంలో అది అండ్ దాంతోపాటు నవీ ముంబై ఏరియా ఒకటి MTHL అనమాట. ఇదేంటంటే హార్బర్ లింక్ లైన్ ఏదైతే ఉంటుందో హార్బర్ లింక్ లైన్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేస్ అనమాట. హార్బర్ లింక్ లైన్ నవీ ముంబై ఉండే ప్లేస్ అంటే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ముంబై కొత్త ఏరియాస్ ఏవైతే ఉన్నాయో నవీ ముంబై అంటారు, అది మెట్రోపాలిటన్ రీజన్. ఈ 3 ప్రాంతాలని మెయిన్గా ఫోకస్ చేస్తూ ఎడు సిటీస్ ద్వారా ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం పోతుంది. ఏంటి ఇందులో ఏం చేస్తారంటే ఈ యొక్క రీజన్స్ ఏవైతే చెప్పామో లైక్ మెట్రోపాలిటన్ రీజన్ ఒకటి చెప్పాము, MTHL ఒకటి చెప్పాము, MTHLతో పాటు నవీ ముంబై. ఈ 3 ప్రాంతాలని దృష్టిలో ఉంచుకొని వాటి చుట్టూ ఉన్నటువంటి కాలేజెస్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు స్టూడెంట్స్కి ఉండే హాస్టల్స్ ఫెసిలిటీస్ కావచ్చు, ఇలాంటివి అంటే వాళ్ళు చదువుకునేటువంటి లైబ్రరీస్ ఫెసిలిటీస్ ఇంటర్నెట్ సెంటర్లు ఇటువంటివి ఆల్ ద థింగ్స్ అలాంటివన్నిటినీ కూడా బెటర్గా మార్చిపోతున్నారు అనమాట. అంటే ఆ ఏరియాలో కాలేజెస్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మంచి ఎడ్యుకేషన్ అందించాలి, విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఆ యొక్క ప్రాంతాల్లో బెటర్గా అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ అక్కడ
స్టూడెంట్స్ కాలేజెస్ ఎక్కువగా ఉన్నారంటే వాళ్ళ టైమింగ్స్కి తగ్గట్టుగా ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయడం కూడా ఇందులో ఉందన్నమాట. సో అన్ని విధాలుగా ఆ ఏరియాస్ ఏవైతే వాళ్ళు సెలెక్ట్ చేశారో ఆ ఏరియాస్ అన్నిటిలో కూడా ఎడ్యుకేషన్ పరంగా కాలేజెస్ అన్నిటినీ కూడా బెటర్గా మార్చడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్కి ఉపయోగపడేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈజీగా అందుబాటులో ఉండే విధంగా ఆ ఏరియాని డెవలప్మెంట్ చేయబోతున్నారు అనమాట. సో ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దీని ద్వారా ఏంటంటే జాబ్ క్రియేషన్ జరుగుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొత్తగా స్టూడెంట్స్ హాస్టల్స్ ఏర్పాటు చేయాల్సి వచ్చినా, చదువుకునేటువంటి లైబ్రరీస్ అయినా, హబ్ సెంటర్స్ అయినా, ఇట్లా ఏవైతే వాళ్ళకి అవసరమో స్టూడెంట్స్కి అవి ఏర్పాటు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంకొంతమందికి ఉపాధి కూడా లభించేటువంటి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యూటోరియల్ ఏర్పాటు చేసామంటే అది స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. బట్ ట్యూటోరియల్ కాలేజీలో చెప్పేటువంటి వాళ్ళు, పనిచేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అదే విధంగా ఉంటుందంటే అది ఒక ఉపాధి మార్గంగా మారుతుంది అనమాట. సో ఉపాధి కల్పన జరుగుతుంది. ఎడ్యుకేషన్ వైజ్ అక్కడ ప్రాంతం కూడా ఇంపార్టెంట్గా పెరగడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దీనికోసం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది కేటాయించి ముంబై లాంటి పెద్ద నగరంలో ఎడు సిటీస్గా మార్చడం, అంటే ఎడ్యుకేషన్ పరంగా బెటర్ ఫెసిలిటీస్ తోటి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా బెటర్గా మార్చబోతున్నారు. సో మోడీ గారు ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ యొక్క వర్త్, అంటే దాని యొక్క విలువ ఎంత అంటే నియర్లీ 3,800 కోట్ల రూపాయలు. సో 3,800 కోట్ల రూపాయలని ఏ రాష్ట్రం కోసం మోడీ గారు ఈ మధ్యకాలంలో కేటాయించారంటే ఒడిశా రాష్ట్రం అనమాట. అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలని మెరుగుపరచడం కోసం ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసి దానికోసం ఎంత కేటాయించారంటే 3,800 రూపాయలు. సో దీన్ని ఎందుకోసం వాడతారో కూడా మనం తెలుసుకోవాలి. సో మోడీ గారు స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామింగ్ అంటే ఇంత అమౌంట్ కేటాయించి ఎటువంటి పథకాలు స్టార్ట్ చేశారంటే రైల్వే ప్రాజెక్టుల కోసం ఈ యొక్క అమౌంట్లో ఒక 2,800 కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్టుల కోసం కేటాయించారనమాట. అంటే ఇది రవాణా మార్గాల్ని అభివృద్ధి పథకం కోసం 3,800 కోట్ల రూపాయలు అనేవి కేటాయించారు. సో 3,800 కోట్లలో 2,800 కోట్ల రూపాయలేమో అక్కడ ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టులను కంప్లీట్ చేసి రైల్వే వ్యవస్థని బెటర్గా మార్చడానికి, అండ్ మిగిలిన 1,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉంటాయో వాటిని నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ కింద నేషనల్ హైవేస్ మీద అభివృద్ధి పనులు, ఇక్కడ లింక్స్ ఏర్పాటు చేయడం, లేదా అవుటర్ రింగ్ రోడ్స్ లాంటివి ఏర్పాటు చేయడం, ఇటువంటివన్నీ చేయడానికి ఒక 1,000 కోట్ల రూపాయలు అనేవి ఒడిశా రాష్ట్రంలో కేటాయించడం జరిగింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొని రావడం వల్ల ఏంటంటే అక్కడ మౌలిక సదుపాయాల కల్పన అనేది జరుగుతుంది. అండ్ ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి కనెక్టివిటీ పెరుగుతుంది అనమాట. అది కూడా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఇక్కడ భువనేశ్వర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని లైన్స్ ఏవైతే ఉంటాయో, అంటే మెయిన్ పట్టణం ఏదైతే ఉందో భువనేశ్వర్, ఆ పట్టణానికి కనెక్ట్ అయ్యేటువంటి అన్ని రహదారుల్ని, రైల్వే నిర్మాణాలని బెటర్గా మార్చినప్పుడు అక్కడ ట్రాన్స్పోర్టేషన్ మారింది అంటే అవకాశాలు కూడా పెరుగుతాయి అన్నమాట, ఉపాధి మార్గాలు పెరుగుతాయి. అండ్ కనెక్టివిటీ ఎక్కువగా ఉన్నప్పుడే ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కూడా సాధ్యపడుతుంది. అందుకోసమే రైల్వేల నిర్మాణం కోసం 2,800 కోట్లు, అండ్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నిర్మాణం కోసం, మెరుగుపరచడం కోసం ఒక 1,000 కోట్ల రూపాయలు అనేవి ఒడిశా ప్రభుత్వం వాళ్ళు కేటాయించడం జరిగింది. మీటీ వాళ్ళు అనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఒక స్కీమ్. సో ఈ స్కీమ్ ఎందుకోసం అంటే స్టార్టప్ కంపెనీల కోసం. సో స్టార్టప్ కంపెనీస్ ఏవైతే అంటున్నామో మనం, స్టార్టప్ కంపెనీస్ అన్నప్పుడు తక్కువ ఫండింగ్ తోటి ఏదైనా కొత్తగా ప్రారంభించి, ఎస్పెషల్లీ ఐటీ స్కీమ్స్లో, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా ఏవైతే కొత్త చిన్న చిన్న కంపెనీస్ స్టార్ట్ అవుతున్నాయో అవి మన ఫ్యూచర్ని కూడా మార్చగలుగుతాయి. అంటే మన దేశం యొక్క భవితవ్యానికి ఇలా స్టార్టప్స్ అనేవి ఉండటం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వాటి అభివృద్ధి కోసం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఒక స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. ఆ స్కీమ్ యొక్క పేరు ఏంటంటే సమృద్ధ్ అనమాట. సో సమృద్ధ్ అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో అది ఒక ఫేజ్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత ఇప్పుడు సెకండ్ ఫేజ్ అనమాట. సో సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో అది రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశారు. అసలు ఎందుకోసం ఇటువంటి స్కీమ్ అంటే సమృద్ధి స్కీము మన దేశంలో ఉన్నటువంటి స్టార్టప్ స్కీమ్స్ని అభివృద్ధిలోకి నడిపించడం కోసం. అండ్ ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో సమృద్ధి స్కీము, దాన్ని ఎవరు చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని పేరు ఏంటంటే సమృద్ధి స్కీమ్ అనమాట. ఈ సమృద్ధి స్కీమ్లో భాగం ఏంటంటే ఇక్కడ నియర్లీ 125 స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ అనేది అందించబోతున్నారు. అండ్
ఒక్కొక్క దానికి అంటే కనీసం మినిమం ఆ కంపెనీస్ యొక్క వర్త్ని స్టార్ట్అప్ చేయడం కోసం దానికి కనీసం 40 లక్షల రూపాయలు అనేది కేటాయిస్తూ ఈ యొక్క అమౌంట్ అనేది ఫండింగ్ అనేది తీసుకొని కంపెనీస్కి వాటిని మెరుగుపరచుకోవడానికి మనీ అనేది కేటాయించారు 40 లక్షల రూపాయలని. సో ఇనిషియేటివ్ ద్వారా ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని బెటర్గా మార్చాలి. ఇప్పటికీ ఉన్నటువంటి స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చాలి, కొత్తగా స్టార్టప్స్ని కూడా ఇంకా ఎంకరేజ్ చేయాలి. సో ఎంకరేజ్ చేస్తేనే నియర్లీ 300 వరకు కూడా స్టార్టప్స్ని మార్చాలి. నెక్స్ట్ స్టార్టప్స్ కనుక ఎక్కువగా ఉంటేనే మన దేశం యొక్క అభివృద్ధికి కూడా ఒక మంచి అవకాశం లభిస్తుంది అనమాట. అందుకోసమే స్టార్టప్స్ని సహాయం అందించడం కోసం ఈ సమృద్ధ్ అనేటువంటి స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ పరంగా ఏవైతే చిన్న చిన్న కంపెనీస్ స్టార్ట్ చేస్తుంటారో అవన్నిటినీ కూడా ఈ విధంగా స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ కొత్త స్టార్టప్స్ అనే కదా, ఆల్రెడీ కొన్ని చిన్న చిన్న స్టార్టప్స్కి ఏవైతే ఫండింగ్ లేక ఆగిపోయి ఉంటాయో వాటికి అంటే కొత్తగా ఉన్న వాటికి ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన వాటికి కూడా ఈ యొక్క అమౌంట్ అనేది కేటాయించి వాటి యొక్క చేయూతను అందించడం, అంటే స్టార్టప్ స్కీమ్స్ ద్వారా ఏవైతే కంపెనీస్ స్టార్ట్ అవుతున్నాయో వాటికి చేయూతని అందించడమే ఈ సమృద్ధి స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఏ డిపార్ట్మెంట్ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ పరిధిలో సమృద్ధి స్కీమ్ అనేది నిర్వహించబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తుందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.